భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా రంపచోడవరంలో సంబరాలు అంబరాన్నంటాయి. మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో సత్కరించారు. మండల స్థానిక జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామనదొర, జిల్లా కార్యదర్శి పండా రామకృష్ణ, స్థానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీపీ బందం శ్రీదేవి, జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాపవరపు రూతు, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ కారుకోడి పూజ, సీతపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నమస్కారం అండి. మనందరికీ తెలుసు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేసుకోవడం కోసం మనం ప్రత్యేకంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కమిటీతో కలిసి వేసినటువంటి కమిటీలో మనకి ఈ భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అది మనందరికీ తెలిసి మనం రాజ్యాంగ దినోత్సవంగా మనం జనవరి 26 జరుపుకుంటాం. కానీ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు నవంబర్ 26. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సవరణలు చేసి మనకి జనవరి 26న అది రాజ్యాంగం పూర్తిగా ఆమోదించి అమల్లోకి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజున కూడా మనం రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఇక్కడ రంపచోడవరం హెడ్ క్వార్టర్లో మా మండల నాయకులు, అలాగే మా సర్పంచులు, మా కార్యకర్తలందరి సమక్షంలో పాలాభిషేకం చేసి ఆయన్ని ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ అంబేద్కర్ గారు కూడా గతంలో ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా ఎన్నో బాధలు పడి గొప్ప స్థితికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక రిజర్వేషన్ ఉంటే వాళ్ళు సంఘంలో గౌరవింపబడతారు, గొప్ప స్థితికి వెళ్తారనే ఉద్దేశంతో ఏదైతే రాజ్యాంగాన్ని, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని
అంబేద్కర్ గారు మనకు అందించడం జరిగిందో, కేవలం రాజ్యాంగంతో పాటు ఈరోజు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క చట్టాలు కానీ ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్గా ఎలా ఉండాలని ఒక చక్కని సిస్టాన్ని మనకు అందిస్తుంటే, ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఆ సిస్టాన్ని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మనం ఇన్ని రోజులు చూసినటువంటి గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా దళితులకు పెద్దపీట వేస్తున్నాము, బీసీలకి ఈ అవకాశాలు కల్పిస్తామని మాటల వరకు కాగితాల వరకు పరిమితమైందే తప్ప అమలులో ఏ రోజు జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 ఏళ్ల కాలంలో అటువంటి సమానత్వాన్ని, అటువంటి సమాన న్యాయాన్ని మనం చూడగలిగాం. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు 5 నెలలు గడిచిందో లేదో, ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత, ఆ ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు, అటువంటి ఓటు కూడా సక్రమంగా మేము వినియోగించుకోగలిగామా లేదని ప్రజలు ఈరోజు సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ కొత్త ప్రభుత్వం చేసింది. అది ఏ రకంగా జరిగిందనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రతి డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి, దాని మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. కనీసం పౌరుడికి ఓటేసే హక్కుని కూడా మిస్యూజ్ చేసి ఈరోజు ఏ రకంగా గవర్నమెంట్లోకి వచ్చారు. ప్రజలకి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కులు కానీ హామీలు కానీ ఏ రకంగా తుంగలో తొక్కుతూ ఈరోజు ఇష్టారాజ్యంగా రౌడీ పాలన చేస్తూ ఉన్నారు. ఈ 4-5 నెలల కాలంలో కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు విజయవాడ అంటే అమ్మవారు ఏదో చెప్పుకుంటూ ఉండేవారు. అటువంటి ప్రాంతాల్లో ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని, దళితుల ఆ అభిమానానికి నిలువుటద్దల్లో ఒక విగ్రహాన్ని స్థాపిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ శిలాఫలకాలను ఏ రకంగా పగలగొట్టారో కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఈ టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఒక వర్గానికి, ఒక పార్టీకే ఉన్నటువంటి విలువ నిజంగా ఈ దళితులకి లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకి లేదు, మిగతా వాళ్ళకి బీసీలకి ఎవరికి కూడా లేదు. ఒక వర్గం మాత్రమే బాగుపడుతుంది, ఒక వర్గం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఈరోజు పెడుతుంది. బహుశా ప్రపంచ చరిత్రలో ప్రభుత్వం ఏర్పడిన ఒక 4 నెలల కాలంలోనే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత బహుశా ఏ ప్రభుత్వం మీద కూడా వచ్చి ఉండదు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు అనుసరించేటటువంటి విధానాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేమేదైతే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి జగనన్న ఏదైతే మాట అనడం జరిగిందో, ఆ ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వర్గానికి కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క జెండర్కు కూడా ఫీమేలు మేలు అలాగే మహిళలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో కూడా అనుసరించినటువంటి జీవో నెంబర్ 3కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మేమందరం కూడా మా వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తాం. అలాగే అంబేద్కర్ ఆశయాలను మళ్ళీ సాధించి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా వైసీపీ పార్టీ అండగా ఉండేలాగా మళ్ళీ రానున్న రోజుల్లో మేమందరం కూడా పనిచేసి వారందరికీ కూడా ఏదైతే ఈరోజు కోల్పోయినట్టు స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఇచ్చే దిశగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ.